వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ముంపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ సహాయక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. అటు విజయవాడలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు తేరుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చేటటువంటి వరద ఉధృతి కొద్ది వరకు తగ్గుముఖం పట్టింది. మరోపక్క సెప్టెంబర్ 5వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడబోతుందనేటటువంటి వార్త ఒక్కసారిగా వరద బాధితుల గుండెల్లో రైళ్లు పరిగేటట్టు చేశాయి. రద్దయినటువంటి 450 రైళ్లలో 300 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. 132 రైళ్లను దారి మళ్లించి పునరుద్ధరించారు. విజయవాడ హైదరాబాద్ మధ్య యాజ్ యూజువల్గా రాకపోకలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో కల్వర్ట్లు అనేది పూర్తిగా డ్యామేజ్ కావడంతో ట్రాఫిక్ కంజెషన్ అనేది కొనసాగుతుంది. మరోపక్క హైదరాబాద్ నగరంలో హడలెత్తిస్తున్నటువంటి హైడ్రా తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రణాళిక రూపొందిస్తుందనేటటువంటి అంశాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. అటు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి భారీ నష్టానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలనే అంశంతో పాటు కేసీఆర్ గారు వరద నష్ట బాధితులకు 2,000 కోట్ల రూపాయల విరాళం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు డాక్టర్ అందె సత్యం గారు, ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఎకనామిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్టు, అడ్వకేటు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, యాక్టివిస్ట్గా ఎన్నో ప్రజా ఉద్యమాలతో డైరెక్ట్గా లింక్ ఉన్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారు కూడా లైవ్లో ఉంటారు. వి రవికృష్ణ గారు, అడ్వకేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, ఆయన కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. అందె సత్యం గారు, హైడ్రా గత నెల రోజుల నుండి మనమందరం చర్చిస్తున్నటువంటి సబ్జెక్టు. ఈరోజు హైడ్రా అనుకున్నటువంటి లక్ష్యం ఏ రకంగా పరిస్థితులు ఉండేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి ప్రకృతి సాక్ష్యం ఈరోజు మన ముంగట నిలబడింది. ఎట్లా స్పందిస్తారు సార్ ఈ అంశం పైన? గత నెల రోజులుగా ఎఫ్టీఎలు లేదా బఫర్ జోన్లు ఉన్నటువంటి కూలగొట్టాలని చెప్పేసి హైడ్రా ప్రయత్నం చేస్తుంటే చిన్న చిన్న పొలిటికల్ ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క నెగటివ్ స్టేట్మెంట్ ఇవ్వటం. ప్రజలు మాత్రం 99% పాజిటివ్గా ఉన్నారు. ఈ పనులు చేస్తూ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో రూరల్ ఏరియాస్ కూడా మాకు కూడా హైడ్రా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇన్నాళ్ళ సంది వాళ్ళు పెద్ద వాళ్ళు ఆక్రమిస్తుంటే, రాజకీయ నాయకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కానీ ఆక్రమిస్తుంటే ప్రజలు అచేతనంగా చూశారు ఏమిటి ఈ అన్యాయం అని. ఇప్పుడు వాళ్ళకు ఒక డయాస్ దొరికింది, హైడ్రా అనేటువంటి డయాస్. దాని దగ్గరికి పోతే న్యాయం జరుగుద్దన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి జిల్లా నుంచి, అన్ని కేంద్రాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి, హైడ్రా మాకు కూడా విస్తరించండి అని చెప్పేసి డిమాండ్ వస్తుంది. రెండోది, హైడ్రా గత నెల రోజులుగా ఎఫ్టీఏలు ఎక్కడుందో, తర్వాత బఫర్ జోన్ ఎక్కడుందో, ఆ షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్, అందులో ఉన్నటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు, కావాలనుకునే వాళ్ళకు చూపెట్టాలంటే కష్టం అయిపోయింది. ప్రజలకైతే అంచనా లేదు. ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ దొరికింది. చెరువులని నిండినాయి, ఆ చెరువులలో మురిగిన ఇండ్లు ఎక్కడున్నాయి, అపార్ట్మెంట్లు ఎక్కడున్నాయి, అన్నీ మంచిగా ఊపడుతున్నాయి. అంటే ఏ మేరకు ఆక్రమించారనేది ప్రజలకు ఇక హైడ్రా ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ఈ వానే ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రజలకు. ఎక్కడెక్కడ ఆక్రమించారు, ఎక్కడ చెరువు నీళ్ళలు ఉన్నాయనేటువంటి తెలిసిపోయింది. తర్వాత ఎక్కడెక్కడ నాలాలు ఆక్రమించరు, ఎక్కడెక్కడ హైదరాబాద్ మొత్తంలో లేదా బిగ్ టౌన్స్, ఖమ్మంలో ఇటువంటి వాటిల్లో నీళ్లు ఎందుకు ఆగిపోయాయి, ఎందుకు బజార్లు మునిగిపోయాయి, వాటికి వేఅవుట్ క్లియర్గా ఉంటే ఎందుకు ఆగిపోతాయి, ఈ ప్రశ్నలన్నీ ప్రజలకు గత 2 నెలలుగా థియరిటికల్గా అర్థం కాకపోయినా ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమైపోయింది. కాబట్టి అన్ని చోట్ల హైడ్రా కావాలంటున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా, భిన్నాభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు కూడా అది అక్కడ ఇది ఎక్కడ అనేటువంటి భిన్నాభిప్రాయం ప్రకటించే అవకాశం లేదు. వీళ్ళు ఇట్లా ఆక్రమించడం వల్లే
ఇవాళ ఖమ్మం కానీ లేకపోతే కోదాడు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఇవన్నీ గట్టేట మునిగిపోయాయి. నాలాల మీద కట్టుకొని నాలాలను ఇరుకు చేసి బయటికి వెళ్లకుండా చేయటం వల్లనే ఈ మునుగుడు వ్యవహారం వస్తుందని చెప్పేసి విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్, కోదాడు ఇటువంటి చోట్ల రుజువులైనవి. కాబట్టి ఇప్పుడు ప్రజల నుంచి ఇంకా మరింత మద్దతు వస్తుంది. ఎవరైనా వీటిని తొలగిస్తుంటే అడ్డం వస్తే మేము మనం మునిగి సచ్చాం, ఇంకా మీరు ఎందుకు అడ్డం వస్తారని ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళని కూడా మొహం పట్టుకొని అడిగే అవకాశం ఉంది. అందుకని ఇవాళ మనం ఎప్పటి నుంచో కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఎకో సిస్టాన్ని ప్రొటెక్ట్ చేయాలి, తర్వాత గ్రౌండ్ లెవెల్ వాటర్ని ప్రొటెక్ట్ చేయాలి, తర్వాత పొల్యూషన్ ఫ్రీ సిటీని తయారు చేసుకోవాలి, తర్వాత బయోడైవర్సిటీ ఉన్నటువంటి సిటీని తయారు చేసుకోవాలి, తర్వాత బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ సిటీని తయారు చేసుకోవాలని కొన్ని అబ్జెక్టివ్స్ తోటి గతంలో జీవోలు ఇచ్చారు కూడా. కానీ వాటిని పట్టించుకునే వాళ్ళు లేడు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఆ రూరల్ ఏరియాల నుంచి వచ్చినటువంటి డిమాండ్లు చూసి ఇవాళ రేవంత్ రెడ్డి మేము జిల్లాలకు కూడా విస్తరిస్తాం, కలెక్టర్లని హైడ్రాని ఏర్పాటు చేసుకోండి అని కూడా ఇవాళ మహబూబాదు ప్రెస్ మీట్లో చెప్పాడు. కాబట్టి ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది కనుక జరిగితే కొన్ని లక్షల ఎకరాలు, దరిదాపు ఒక అంచనా ప్రకారం 1.5 ఎకరాలు ఆక్రమించారనేది ఒక అంచనా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులలో. కాబట్టి ఇంత ఆక్రమిస్తే ఈ 1,00,000 ఎకరాలు ప్రజల ఆస్తి, ప్రభుత్వం కాపాడుతుందంటే ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని భూబకాసురులు ఆక్రమిస్తే ప్రజల తరపునే ప్రభుత్వం తొలగించాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకుడు ఆయనకు అర్థం పర్థం లేకుండా ఇది తొలగిస్తే ప్రజలకేం వచ్చింది అంటాడు. ప్రజలకేం వచ్చింది ఏంది? ప్రజల ఆస్తిని ప్రజలే రక్షించుకుంటారు. స్టేట్ గవర్నమెంట్ కుడ్ యాక్ట్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్. కాబట్టి అటువంటి దాన్ని ప్రశ్నించే అవకాశమే లేదు. అందుకని ఇవాళ ఖచ్చితంగా ఇన్ టోటో హైడ్రా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ విషయాలన్నీ సగానికి తగ్గిపోయే అవకాశం ఈ కష్టాలు. ఇంకోటి కూడా ఏమిటంటే ప్రకృతిగా వచ్చేటువంటి దాన్ని 100% ప్రిడిక్ట్ చేసే టెక్నాలజీ ఇంకెక్కడ రాలే. అమెరికాలో మనం చూసాం, వరదలతోటి ముంచేస్తుంది, టోర్నడోలతోటి ముంచేస్తున్నారు. తర్వాత జపాన్ చూస్తున్నాం, మనం సునామీలను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఏదో అడ్వాన్స్ భూకంపాలను ప్రిడిక్ట్ చేస్తున్నాం. కానీ ఇండియాలో కూడా అట్లా మనమే వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రాబబిలిటీ చెప్తున్నారు. గత జూన్లో ఈ సంవత్సరం లానినో ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి బాగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని జూన్లో చెప్పారు. జూలైలో లానినో పోస్ట్ పోన్ అయింది, ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పుడు ఐఎండి చెప్పినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అవుతున్నాయి. ఇవాళ వచ్చేటువంటి లేటెస్ట్ స్టేట్మెంట్ అంటే సెప్టెంబర్లో కూడా కొనసాగుతాయి. గతంలో జూలై, ఆగస్టు ఉన్నటువంటి వర్షాలు ఇప్పుడు సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది, లానినో పోస్ట్ పోన్ చేయటం వల్లని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకృతి పరంగా వచ్చేటువంటి ప్రకోపించినటువంటి వాటిని వెంటనే సరిదిద్దలేకపోవచ్చు, కానీ మానవ ప్రయత్నం అయితే చేయాలి. ఒకటి ఈజీ ప్యాసేజ్, వాగులు కానీ, వంకలు కానీ, చెరువులు కానీ, వీటన్నిటిని ఈజీ ప్యాసేజ్ గతంలో ఉన్నటువంటి న్యాచురల్ కాకతీయులు తవ్వించినాడు చైన్ సిస్టమ్ ఎట్టుందో దాన్ని పునరుద్ధరిస్తే సగం కష్టాలు తప్పుతాయి. తర్వాత సైంటిఫిక్ ప్రొడిక్షన్స్ ఇంకా ప్రాబబిలిటీ పెరుగుతుంటే ఇంకొన్ని దక్కుతాయి. తర్వాత ప్రభుత్వాలు ఎలక్ట్గా ఉంటే ఇంకొన్ని దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా కాస్త డెడికేషన్గా ఉన్నటువంటి దగ్గర మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ప్రయత్నం 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. సరే, ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, విమర్శించడానికే ప్రతిపక్షాలు ఉండాలి. ప్రతిపక్షాల విమర్శ అధికార పక్షాన్ని కరెక్ట్నెస్ చేయడానికి, వాళ్ళ అస్తవ్యస్త విధాలను స్పీడప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ వస్తాను అందసత్యం గారి దగ్గరికి.